హాయ్ అండి, నేను మీ జేకే హెల్ప్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఇక్కడ ఈ వీడియో దేని గురించి అంటే అసలు ఏ కులం గొప్పది అనే దాని గురించి ఈ వీడియో అనేది డిస్కషన్ చేసుకుందాం. ఏ కులం గొప్పది ఇక్కడ మీకు క్లారిటీగా తెలిసిపోతుంది ఏ కులం గొప్పది అనేది. చెప్పాలనుకుంటే మన కులం ఏంటి? మానవ కులం. అంటే మనం మానవ కులం. ఓకేనా? మన అందరిది ఒకటే కులం, మానవ కులం. మన అందరి దగ్గర ఉండాల్సింది మానవత్వం. ఓకేనా? ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే ఒక్కడే. తను నిరాకారుడు, ఆకారం లేని నిరాకారుడు దేవుడు. మనకు ఎందరో వచ్చారు మెసెంజర్స్, అంటే మార్గదర్శకులు. వాళ్ళు వచ్చారు పర్టికులర్గా ఒక్కొక్క క్యాస్ట్ కోసం రాలేదు, అందరి కోసం వచ్చారు. అందరికీ చెప్పారు. దాంట్లో ఏంటంటే ఎవరు ఏది ఫాలో చేశారు. ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ఈ మార్గదర్శకులు వచ్చారు కదా, మెసెంజర్స్, ఈయన మా దేవుడు, ఈయన మీ దేవుడు అని చెప్పేసి డివైడ్ చేసేసారు. ఇక్కడ ఇలా చేయకుండా వాళ్ళు చెప్పిన మార్గాన్ని మనం వేయించుకొని ఆ రోడ్లో మనం నడవాలి. ఈయన మా దేవుడు, ఈయన మీ దేవుడు అని చెప్పేసి జనాలు కొట్టుకుంటున్నారు. దీన్ని క్యాచ్ చేసుకుని నాయకులు, పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా క్యాచ్ చేసుకుంటున్నారు. అసలు లెక్క ప్రకారం చూసుకుంటే ఉన్నది రెండు కులాలు. ఒకటి ఆడకులం, రెండు మగ కులం. ఓకేనా? ఆడకులం, మగ కులం. దేవుడు ఒక్కడే. ఆడవాళ్ళకి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. మగవాళ్ళకి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. అలాగే ఆడవాళ్ళకి ఎక్కువ ఏంటి, తక్కువ ఏంటంటే ఆడవాళ్ళకి తెలివి ఎక్కువ, బలం తక్కువ. మగవాడికి బలం ఎక్కువ, తెలివి తక్కువ. వీళ్ళిద్దరు కలిస్తే మంచి సంసారం. ఇప్పుడు ఆడ మగ అంటే వీళ్ళిద్దరే, ఆడ మగ వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరి కోసం భూమి ఆకాశం, ఒక పగలు ఒక రాత్రి. పగలుకి సూర్యుడు, రాత్రికి చంద్రుడు. లాభము నష్టము, కష్టము సుఖము, ఆరోగ్యము చెడు, ఏవి చూసుకున్నా రెండే. ఆ రెండిట్లో ఈ రెండు ఒకటి. మలమూత్ర విసర్జనలు, ఇది మలము, ఇది మూత్రము. ఇవి రెండు క్లియర్ గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అనారోగ్యం పాలైంది. ఇంకొకటి, ఈ రెండిట్లో ఇంకో అర్థం ఉంది. ఈ రెండిట్లో ఇంకోటి ఏంటంటే ఈ మలమూత్ర విసర్జన చేసేవాడే మానవుడు, మనిషి. చేసేవాడే మనిషి, చేయనుడే దేవుడు. లాజిక్ ఉంది, ఆలోచించండి. ఇప్పుడు వరల్డ్ మొత్తంలో మిమ్మల్ని మీరుగా ప్రేమించేవాళ్ళు ఇద్దరే. వాళ్ళిద్దరు ఎవరంటే ఒకటి అమ్మ నాన్న, తల్లిదండ్రులు. వాళ్ళు ఇద్దరే. ఓకేనా? మనం ఎలాంటి వాళ్ళైనా మనకు ప్రేమించేవాళ్ళు ఇద్దరే, అమ్మ నాన్న. మనం మంచి చేసినా చెడు చేసినా సరే మనకి ప్రేమించేవాళ్ళు ఇద్దరే. వాళ్ళు ఎవరంటే అమ్మ నాన్న. ఇంకో రెండో విషయం ఏంటంటే ఒకటి జననం, రెండు మననం. ఇవి కూడా రెండే. ఒకటి జననం, ఒకటి మరణం. ఇవి కూడా రెండే. పుట్టాము, ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏ మతంలో కూడా ముస్లిమ్స్లు, హిందువులు, క్రైస్తవులు, ఇక్కడ ఏ మతము కూడా నేర్పించదు హింసను. అర్థమైందా? హింసను ఏ మతం కూడా నేర్పించదు. అది ఏంటంటే చేయాలనుకున్నాడు ఖచ్చితంగా చేస్తాడు. ఏ మతంలోనే కాదు, అన్ని మతంలో, ప్రతి మతంలో ఉంటాడు మంచివాడు, చెడ్డవాడు అనేవాడు. ఎలా ఉంటారు? ప్రతి మతంలో మంచివాడు, చెడ్డడు ఖచ్చితంగా ఉంటారు. అలాగే చెడు చేసేవాడు ఖచ్చితంగా ఉంటాడు, మంచి చేసేవాడు ఖచ్చితంగా ఉంటాడు. అలా ఉంటే మంచివాడికి వాల్యూ. ఈ మంచివాడు చెడ్డడు విషయంలో మనం అనుకుంటాం మంచివాడు అందరినీ మార్చాలి, మొత్తం చేస్తాం అనుకుంటాం. కానీ మంచివాడు చెడ్డడు పీస్ఫుల్, ప్రతి ఒక్కడు మంచివాడు ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ప్రయత్నించడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఒకళ్ళని మార్చాలనుకున్నాం కదా, మారాలంటే మారదు. అందరు పీస్ఫుల్గా బాగుండాలని చెప్పడానికి మంచోడు చెడు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళలో మంచోడు పీస్ఫుల్గా అందరూ బాగుండాలని చూస్తారు, చెడ్డోడు ఎవరిని ఎలా నాశనం చేయాలని చూస్తుంటాడు. సో ఇప్పుడు పిల్లలు స్కూల్కి బయటికి వెళ్ళారనుకో, వాళ్ళు సేఫ్గా ఇంటికి వచ్చారంటే వస్తారా రారా? రారు, మ్యాక్సిమం రారు. కానీ రావాలంటే ఏంటంటే ఈ కులం మతం భేదాల మధ్య గొడవలు ఏమి లేకుండా ఉండాలి. దేవుడు ప్రతిదీ రెండు సృష్టించాడు. కొన్ని చెప్తా చూడండి. భూమి ఆకాశం, రాత్రి పగలు, పగలు కోసం సూర్యుడు, రాత్రి కోసం చంద్రుడు. గాలి నీరు తాగడానికి, గాలి పీల్చడానికి. మంచి చెడు చేసాడు ఒకడు ఉంటే మంచిని బాగు చేయడానికి మంచోడు. ఇక్కడ దేవుడు మనుషుల్లో కూడా అనేక కులాన్ని సృష్టించలేదు. రెండు కులాలు. ఒకటి ఆడకులం, రెండు మగ కులం. మీకు ఎవరైనా మీది ఏ కులం అని అడిగితే ఆడవాళ్ళకైతే ఆడకులం అని చెప్పండి, మగవాళ్ళకైతే మగ కులం అని చెప్పండి. మన అందరిది మానవ కులం, మనం మానవులం. మనలో ఉండాల్సింది మానవత్వం. మీకు ఎవరైనా మీరు ఎవరు అని అడిగితే మనం భారతీయులం అని చెప్పండి గర్వంగా. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. మరీ చెప్తున్నానండి, ఈ వీడియోని కులపిచ్చి పట్టిన వాళ్ళని షేర్ చేయండి, అలాగే మత పిచ్చి పట్టిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన జేకే హెల్ప్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి పోతా ఒక లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో మీద ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వెళ్ళండి. మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరిగా మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో మీద ఒక కామెంట్స్ అనేది ఇవ్వండి. నేను మీ కామెంట్స్ చదువుతాను, రిప్లై చేస్తాను. ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకుంటాను.
నేను మీ జేకే హెల్ప్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్.